నా పేరు అందాల తార మందాల మాల చక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేష్ పటేల్ కాజు ఎలియా మిత్తు రాణి వినయ్కి ప్రపోజ్ చేయి, ఐ లవ్ యు ప్రపోజ్ చేయి. కవి కళాన్ని మరిచిన, కోకిల గానాన్ని మరిచిన, నివలి నాట్యాన్ని మరిచిన, నేను మాత్రం వినయ్ని మరవలేదు. ఒగ్గు కథ కళాకారులని. సో వాళ్ళు ఎవరో కాదు, సో నర్రా సతీష్ టీంని. ఒగ్గు కథ అంటే ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక్క రోజులో చెప్పేది ఒగ్గు కథ. ఏడాది సీనలేడు నా కొడుకు నా కొడుకు పరశురామ నా కొడుకు ఏడాది సీనలేడు నా కొడుకు నా కొడుకు పరశురామ నా కొడుకు. అంటే ఇప్పుడు మీరు వేషం ఇట్లా వేసుకుంటారు కదా, సో ఎవరన్నా అంటే బ్యాడ్ గా మాట్లాడడం కానీ ఏమన్నా అంటా ఉంటారు. అయితే చిన్నప్పుడు చాలా మా నాన్న మా అమ్మ ఈ కథలు అంటే అట్లా నిద్రుండక ఈ వేషధారణ ఎందుకు కొడక మంచిగా చదువుకోవాలి అంటే నాకు ఎక్కువ పాటలు అంటే ఇష్టం. తెలంగాణ వచ్చినప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డా. తెలంగాణ ర్యాలీలు చేసిన, ఉద్యమంలో మెమోటోలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా నాకు ఇది వరకు ఏమి రాలేదు. అదొక చిన్న బాధ అంతే. అంటే వాళ్ళని ఏమన్నా ఇటు సైడ్ తెచ్చే ఆలోచన లేదు. కొడుకు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుండు. పెళ్లి కూడా చేసిన. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నేను రీసెంట్ ఒక వీడియో చూడడం జరిగింది. అంటే తెలంగాణలో చాలా కళలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఒక కళ గురించి మనం మాట్లాడుకుంటే ఒగ్గు కథ. సో ఒగ్గు కథ ఒక రీల్ చూడడం జరిగింది. అది చూసిన తర్వాత అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే అందులో స్టోరీ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ, అంటే తెలంగాణలో కానీ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కళలు అంతరించిపోతున్నాయి. సో అట్లాంటివి ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ అర్థమయ్యేలా మనం చెప్పాలని చెప్పేసి సో వాళ్ళని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని మన స్టూడియోకి పిలవడం జరిగింది, ఒగ్గు కథ కళాకారులని. సో వాళ్ళు ఎవరో కాదు, సో నర్రా సతీష్ టీంని. సో నమస్తే. నమస్తే అన్న, అందరికీ శనార్థి. నేను మీ నర్రా సతీష్ యాదవ్ను. ముదుగాలు శివ అన్న గారికి నా కళాభివందనాలు. ఎందుకని అంటే మరుగున పడిపోతున్న కళలను ముందుకు తీసుకొస్తున్న మీ ఛానల్కి శివన్న గారికి పేరు పేరున నా కళాభివందనాలు. నా పేరు సతీష్ యాదవ్, అన్న పేరు కుమారు, అన్న పేరు రమేషు, అన్న పేరు రాజు. మేము మా టీము అన్న. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పేరున మా కళాభివందన. కాదన్నా, అంటే నేను మీది రీల్ చూసిన, ఏది ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే అని చెప్పేసి ఒకటి చెప్పారు. అది మస్తు నచ్చింది నాకు. అంటే దాంట్లో మీనింగ్ ఉంది బాగా. అది ఒక్కసారి చేస్తారా? ఓకే. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే రాజు కింకరుడైతాడు, కింకరుడే రాజు అవుతాడు. ఉన్ననాడు నవ్వద్దు మానవుడు, లేనాడు ఎడవద్దు, కష్టం వచ్చినాడు బాధపడద్దు, సుఖం వచ్చినాడు నవ్వరాదు. 15 రోజులు వెన్నెల 15 రోజుల అమావాస్య, వెలుగు వెన్నెల అమావాస్య చీకటి అన్నారు. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు కష్టం అనేది వత్తది, సుఖం అనేది వత్తది. కష్ట సుఖాలు ఎల్లరి ఇత్తనే మానవ జన్మకు విలువన్నరయ్యా ఓ పెద్ద. ఏ మానవుడైనా గురిగిలా ఇసు పోసుకొని కుంజకు ముడి పెట్టుకొని రాలేదు.
మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడే గాని ఇక్కడోడు కాదు. ఇది 4 వద్దుల పోగాటకం నరం మీద పుండు లక్షాధికారైన లవణ మన్నరే గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగబోరు. కోట్లు సంపాదించిన కొంపల్లే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసుగవ్వ కూడా ఎంబడి పోదు. మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు. ఎంత సంపాదించుకున్న కూటి కొరకే, ఎన్ని రోజులకున్న మన చెట్ట కాటి కొరకేనే నా తల్లులారో. ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు, కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు, పైన కప్పిన బట్టలు పెట్టి సాకరి పాలు, దాసుకున్న ధనము ధరణి దేవత పాలు, ఆవులు గోగులుంటే పాలి వల్ల పాలు, గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలన్నారు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, వారు వేసిన మహిమ సొప్పున మట్టి బొమ్మలంట, మన ఈ మాయ జీవులంట. కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమరో ఓకే, మనసా కొంతమరో ఓకు. ఆ ఎవరో నచ్చి తోలక పొంగ కొడుకులు రారంట, మనంట బిడ్డలు రారంట. చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి పలకవంట, నరుడా కాకి పలకవంట. చేతుల బెల్లం సరిపడంత ఎవరు రాలియంట, మనంట యమా కుంపడంత. చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి పలకవంట, నరుడా కాకి పలకవంట. చేతుల బెల్లం సరిపడంత ఎవరు రాలియంట, మనంట యమా కుంపడంత. అంటే నేను చిన్న రీలే చూసిన, ఇప్పుడు మీరు మొత్తం మీనింగ్ ఎంత మీనింగ్ ఉందంటే ఇందులో, అంటే చాలా మంది అంటే అప్పుడు జనాలకు తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ మా లాంటి వాళ్ళకి చాలా మందికి తెలియదు. అంటే తెలుసుకోవాలి, అంటే ఇందులో మీనింగ్ ఏముందనేది వాళ్ళకి తెలుసుకోవాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. సో ముఖ్యంగా ఒగ్గు కథ గురించి మనం మాట్లాడితే, సో అంతరించిపోతా ఉంది. సో అంటే ఈ అంతరించిపోవడాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఒగ్గు కథ అంటే ఏంది? అసలు ఒగ్గు కథ అంటే మాకు ఒగ్గు కథకు గురువు మిద్దెరాములు, చుక్క సత్తయ్య గారు. ఒగ్గు కథ, డోలు కథ ఉంటుంది, కంజర కథ ఉంటుంది. కంజర కథ మిద్దెరాములు, డోలు కథ అంటే చుక్క సత్తయ్య గారు. వీళ్ళిద్దరు ఒక సూర్యచంద్ర రాజుల సొంటోళ్ళు. మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఆ మిద్దెరాములు బావ దగ్గర కూడా నేను నేర్చుకున్నా. అయితే ఒగ్గు కథ అంటే ఒక 100 ఏళ్ళ జీవితాన్ని ఒక్క రోజులో చెప్పేదే ఒగ్గు కథ. భార్య, భర్త, తర్వాత పిల్లలు, కొడుకులు, కొంతమంది కొడుకులు తల్లిదండ్రులు బాధ పెట్టుడు, కొంతమంది ప్రేమగా ఉంచుకునుడు, కన్న తల్లి ప్రేమ అంటే ఏంటిది, భార్య భర్తల బంధం అంటే ఏంటిది, బావ మరదల సంబంధం అంటే ఏంటిది, నవ్వడం, ఏడిపించడం, నవరసాలు, దాన్నే ఒగ్గు కథ అంటారు. ఒక 9ంటికి స్టార్ట్ చేసి 4-5 దాకా మేము ఒగ్గు కథ చెప్పేది. కాకపోతే ఒక బాధ ఏంటంటే, ఒకప్పుడు నేను గత 20-25 ఏళ్ళ నుంచి, చిన్న వయసు నుంచే నేను కథ స్కూళ్ళల్లో పాటలు పాడేది. అయితే అప్పుడు నేను వేషధారణ వేసి కథ చెప్పినప్పుడు చాలా మంది పబ్లిక్ వచ్చేది. నేను వేషం వేస్తా అంటే అక్కడ ఇట్లా మందిని జరుపుకుంటూ పోతే ఆ 9 నుంచి 4 దాకా ఎవ్వరు పోకుండా అక్కడనే ఉండేది. కొంచెం ఇప్పుడు కొంతమంది వింటా ఉన్నారు, కొంచెం మరుగున పడిపోతా ఉంది. అయినా మా జీవనోపాధి ఇదే ఒగ్గు కథ కాబట్టి తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు 9 గంటల నుంచి పొద్దున 5:30 వరకు మీరు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు నిన్న కూడా సో మార్నింగ్ 5:30 వరకు చేయడం జరిగింది. సో వాళ్ళకి రెస్ట్ లేదు, మళ్ళీ మన ఇంటర్వ్యూకి హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే మీరు ఇంతగానం టైము అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే 9 గంటల నుంచి 5:30 దాకా అంటే నోరు లాగుతుంది, అంటే పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. నిద్ర కూడా చాలా కష్టం, ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. నెలకు 10-15 కథలు చెప్తా ఉంటాం. రేణుక ఇల్లమ్మ కథ, పెద్దమ్మ కథ, చాలా కథలు ఉన్నాయి. చనిపోయిన కాడ 11 days 9 days
ఈ సంవత్సరికాలకి ఇట్లా చెప్పించుకుంటారు. ఓకే. కాబట్టి అంటే ఇప్పుడు ఒగ్గు కథ అంటే ఈ ఒగ్గు కథల్లోనే ఎల్లమ్మ కథ ఇవన్నీ ఉన్నాయా, లేకుంటే అవి సపరేట్ గా రకాలు ఉన్నాయా? రకాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి ఏమేమి ఉంటాయి కథలు. అంటే సంధ్యారాణి, అరుణావతి, కరుణావతి, మదన సుందరి, సుగుణ సుందరి, గుణసుందరి, సరోజనమ్మ, ఆడబిడ్డ అంజమ్మ, మహందాత, ఎరకల నాంచారి, గోవర్ధన మహారాజు, అనురాధ, శ్యామలాదేవి, శివలీలలు, శివజ్యోతి, మార్కండయ్య, భక్త పుండరీక, ఇట్లా చాలా ఉంటాయి. ఒక 50 కథలు లాగా ఉంటాయి. ఈ ఎల్లమ్మ కథ అంటే గౌడ సంఘం వారు ఒక కోవెల గుడి కట్టించి ఆ ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర, పరశురాముడు ఎల్లమ్మ తల్లికి పిల్లలు ఎట్లా, ఆ కొడుకు తల్లిని కష్టపెట్టేది. ముదిరాజు సంఘం వారు పెద్దమ్మ గుడి, మడేలయ్య గుడి, చాకల వారు, ఇట్లా ఎవరి కులాలకు వాళ్ళు మల్లికార్జున స్వామి వాళ్ళకు మేము పిలిపించుకుంటే పోయి చెప్పేస్తాం అన్నట్టు. ఓకే. అంటే మీరు ఇంతకుముందు మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది, అంటే వీళ్ళు 9 to 5:30 వరకు చేస్తే 10,000 to 15,000 ఇస్తారంట. కానీ అది మీకు ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. ఇక మా జీవనోపాధి ఇదే, చిన్నప్పటి నుంచి ఇట్లా నేర్చుకున్నాం కాబట్టి అవిటినే మేము అడ్జస్ట్ చేసుకున్నాం. నైట్ అంతా కష్టపడితే ఒక 2,000, 1,800 ఇట్లా వస్తాయి. మళ్ళీ మీరు టీం పంచుకోవాలి. ఈ పైసలు ట్రావెలింగ్ చార్జెస్, టిఫిన్లు ఉంటాయి, మైక్ సెట్, ఇవన్నీ తీసేసి అవిటిని పంచుకోవాలి. ఎంత పంచుకున్నా 1000, 1,500, 2,000 లోపే, 2,000 లోపు వస్తాయి. సో ఒకవేళ సీజన్లో లేకుంటే కష్టమే మళ్ళీ. ఇక చాలా కష్టం. ఓకే. సో మీ కష్టాల గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ మనం ఒగ్గు కథ మనం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఓకేనా? కథ చెప్పండి. హరి 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 కథను ప్రారంభం చేసే ముందు గణపతిని ప్రార్థన. స్వామి ఓ గణపయ్య, ఓ వచ గణపయ్యో రామ రామ, మా వచ గణపయ్యో రామ రామ, ఓ వచ గణపయ్యో రామ రామ, మా వచ గణపయ్యో రామ రామ, పాలిత రామయ్యో రామ రామ, ఎలక వాహన వెక్కి రామ రామ, ఏలక రామయ్యో రామ రామ, మూషిక వాహన రామ రామ, మునిగర నాయక రామ రామ, ఆగో గణనాథుని సంగతి చోట ఉండని, గంగదేవి సంగతి మరి ఎట్లా ఉన్నది ఓ రామ రామ, తొక్కేది గంగా మొక్కేది గంగా, కురట్ల గంగా, కుడిది కుండల గంగా, సర్వచాండాలం బాపేది సత్యవీర గంగా, గంగలేంది గడిగి ఉండవోమయ్యా అమ్మా గంగా భవాని, శరణు శరణు మాయమ్మ రాణి, శంభావి రాణి, శంభావి రాణి, కరణ జోడ గంగా తల్లి, గంగా భవాని, దేవి భవాని. గంగపారద్దలు ఒక పావు గంట, గణనాథంతో పావు గంట ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పాడుతా ఉన్నా. ఆగో గంగా శాస్త్రము, గంగా పురాణం ఈ చోట ఉండని గాని, గొల్ల గోపాల కృష్ణుడు లీలలు మరి ఎట్లనున్నాయి ఓ రామ రామ, గోవింద రారా గోపాల రారా, మా బాలి దేవుడా మందార దేవుడా, ఆరుమూడు వరమాకొండ అందమైన గోల్కొండ, ఆరుమూడు వరమాకొండ అందమైన గోల్కొండ, గోల్కొండ
రామాయవతారమెత్తి రావణాసురుణ్ణి చంపి రామాయవతారమెత్తి రావణాసురుణ్ణి చంపి లంకనున్న సీతను తెచ్చి అయోధ్య పరిశక్తి శివుడమ్మ నువ్వు ఇలా వెళ్తున్న గౌరమ్మ గంగా చంద్రరేఖలు నాట్యమాడ నాగేంద్రుడు మెడలో మర్రి ఊడల సందవు జడలో మెడలో నాగాశుడమ్మ దాని ముద్ద బోధకర భయమమ్మ పులో నాగుడే శివుడమ్మ ఎవరేమడిగిన కాదనమ్మ ఇలా ఉంటాయి ఇవి ప్రార్థన చేస్తాం కథగా ముందు. ఆహా, అంటే ఒగ్గు కథ స్టార్ట్ చేసే ముందు అంటే మీరు దేవుళ్ళని గుర్తు తెచ్చుకొని తలుచుకొని సో స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఒగ్గు కథ అసలైన ఒగ్గు కథ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుళ్ళని తలుచుకున్నాం అన్నట్టు. ఓకే, తలుచుకున్నారు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే 100 సంవత్సరాల కథ ఒక మనిషి జీవితంలో జరిగే కథ మొత్తం. సో మీరు ఒక్కరు అంటే ఈ గంటలో చెప్పేస్తాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది కదా. సో ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు కథను? అయితే ఫస్ట్ ఒక కథను ఎంచుకుంటాం. ఎల్లమ్మ కథ అంటే 5 రోజుల కథ. ఓకే, అది చెప్పాలంటే ఒక భాగం. ఇప్పుడు ఇది సంధ్యారాణి కథ, అరుణావతి కరుణావతి దేవి కథ. ఇది అంటే ముందుగాల నుంచి స్టార్ట్ చేసి ఇట్లా సాగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనిషి జీవితం గురించి చేద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎల్లమ్మ కథ చేద్దాం. ఓకేనా? లేకుండా ఫస్ట్ ఎల్లమ్మ కథ చేద్దామా? ఎట్లయినా పర్లేదు. సో ఫస్ట్ ఎల్లమ్మ కథ, దేవత కదా కానీ శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతురు కోడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గనసాడి ఎల్లు మధురాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. ఆడదాని ఉట్టలేదు తాను ఎందింది మొగోడికి ఉట్టలేదు మోక్షం ఎందింది శవుడల పుట్టింది జగవీర మాత రేణుకా ఎల్లమ్మ. చిన్న చిన్న పాములు చిటికనేలు మురాలు పెద్ద పెద్ద పాములు పైనింట సొమ్ములు నాగు పావుల బట్టి నడి కట్టు కట్టి చెరుపోతల బట్టి చెడకొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచకలియాని రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శనార్థి మా ఊరాల ఎల్ల ఉన్నది ఉల్లాడి బిడ్డ ఉన్నది గనసాడి ఎల్లమ్మ ఉన్నది ఎల్లు కన్నారు పిల్లలు ఉన్నారు బాణాల గుత్తవాడురా చేరు బలపరిశేరాముడు ఉన్నాడు జంపాల వాడురా జంపలేశుడు కలిగి ఉన్నాడు ఆరో శిల్కలయ్యారా లెక్కలయ్యారా నలుగురి తోడ ఉంటేరా అడవిల్లా గౌరవం ఉన్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వాదు పరాశక్తి రేణుకా ఎల్లమ్మ. మైసామావురాల పట్నం లోపల 5గురు పిరగన్లు ఆ కొడుకుల చూసుకుంటే సత్యాన కొడుకుల గన్నది ఎల్లమ్మ తల్లి. కొడుకుల చూసుకుంటే సంబరపడుతున్నది పరశురాముడు జంపన్న చిటికలయ్య డొక్కలయ్య ఎదురు గోడల్లా ఆటలాడుతున్నారు పాటలు పాడుతున్నారు. చదువు రాని వాళ్ళు సబల దున్నపోతులు విద్య రాని వాళ్ళు వింత పశువులు దొంగలు దోసరిది చదువు సచ్చరాక తనువు అనుకునేది ఉండేది చదువు. అవ నా కొడుకులకు 6 శాస్త్రాలు 18 పురాణాలు నేర్పిస్తారని ఆడుకునే కొడుకు వేడి కత్తున్నది ఎల్లమ్మ తల్లి. బొంగురాళ్ళు ఆడేటి బోడల్లా బోడల్లో నాయి రాజ బోడల్లో బొంగురాళ్ళు ఆడేటి బోడల్లా బోడల్లో నాయి రాజ బోడల్లో ఏడా చూసిన లేడు నా కొడుకు పరశురామ నా కొడుకు ఏడా చూసిన లేడు నా కొడుకు
ఏడా చూసి లేడు నా కొడుకు చంపలేశ నా కొడుకు కొడుకుల జాడల్లో నా తల్లి వచ్చేది ఏమిరే పోవారా నాదై కొడకారా కొడకరార కన్న కొడక పోవారా ఢిల్లీకి రాదువైనా నా కొడుకు అయ్యో తల్లికి కొడకవేరా నా కొడుకు చేసుకున్న బాయి ఉంటే దేవుడు ఉనుకుతుందాట ఏం చేస్తారు బిడ్డ అమ్మా ఇక్కడ ఆడుకుంటున్నాం కాదే ఏమాట ఆడతారా అమ్మో కుప్ప చేసి అల్ల ముచ్చిపోయి టూజరాని మూడ కొట్టున్నాము తాడుకుంటే ఖరాబ్ అయిపోతావు కొడుక బడికి పోవాలి బడికి పోతే ఏమవుతుంది బడికి పోతే చదవత్తది చదువు వచ్చినాక మంచి తెలివత్తది వచ్చినాక ఉద్యోగం వత్తది ఉద్యోగం వచ్చినాక పెద్దోని అవుతావు పెద్దోని అయినాక పెళ్లి ఎత్తా పెళ్ళి అంటే ఎంత గమ్మతుంటుందో పెళ్లి అయినాక గమ్మతే తర్వాత బాధలు పెళ్ళి అయినాక ఏమైతుంది పెళ్లి అయినాక సంసారం ఏర్పడి కొడుకులు బిడ్డలు పుడతారు పొలగాలు ఋషిల్లమంటేనా పొలగాలు పెట్టినాక వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళు పెద్దోళ్ళు అయినాక ముసలోడు అయితే ముసలైనాక తీసుకుపోయి శరీరం పెడతారు సత్యుడికి చదువుందుకే చదువు బంధు పెట్టే 18 ఏళ్ళ బలమైన కోరుకుంటా సత్యుడికి చదువుందుకు అమ్మా చదువుకోవాలి మంచి తెలివి తెచ్చుకోవాలి అమ్మో నువ్వు ఎత్తుకుంటేనే అత్త బల్లెకు లేకపోతే తిన్నాక కలుగుతా కొడక నేను ఎత్తుకుంటేనే అత్తావు లేకుంటే తిన్నాక కలుగుతావు అందరూ ఏమో అన్నం తినక ముందు అడుగుతారు నువ్వెందుకు బిడ్డ అన్నం తినక అడుగుతావు నువ్వు తింటావు సపరేట్గా అంటావు నేను తినకుండా వండుకున్నాను తెల్లందాక నా పేగులు గర్రం గుర్రం గర్రం గుర్రం అంటాయి నేను నీ మీద అడుగుతా గానీ అన్నం మీద వెళ్ళి ఎందుకు అడుగుతానే మమ్మీ అయితే నిన్ను ఎత్తుకోవాలి నేను మోస్తాను రా అమ్మో గుమ్మడికాయ ఎంత ఉంటది గింత ఉంటది దాని తీగ ఎంత ఉంటది గింత అంత తీగ గింత గుమ్మడికాయ మోతలేదు అని తీయకు కాయ బరువు అయితే అది మరి తల్లి కొడుకు బరువు అబ్బో నా కొడుకు బడికి పోక ముందుకి చదువు బానేసి నా కొడుక పరశురామ తీయకు కాయ బరువు కాదు కొడుక నువ్వు నాకు బరువు కాదురా ఏ తల్లికైనా ఏ కొడుకులు బరువు కాదు అన్న తల్లి ప్రేమకరమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు కన్న తల్లి ప్రేమ అంటే కన్న తల్లి ప్రేమ చెప్పవలసిన తరము కాదు లోకముల చూస్తేనేమో కడుపులో పుట్టిన కొడుకులు తాగుబోతోళ్ళైనా తిరుగుబోతోళ్ళైనా వాడు లంగైనా దొంగైనా కొడుకు కొట్టినా తిట్టినా గాని గంట సేపు కొడుకు కళ్ళ ముందర కళ్ళబడకపోతే అయ్యో నా కొడుకు ఎక్కడున్నాడా అని 4 వాడకట్టులో పోయి కొడుక ఇంకా రాకపోతే అని కొడుకు కొట్టినా తిట్టినా గాని కొడుకు మీద ప్రేమలు కొట్టుకుంటాయి తల్లికి నా కొడుక పరశురామ తీయవు కాయ బరువు కాదు కొడుక నువ్వు నాకు బరువు కాదురా నిన్నెత్తుకొని చదివియ బల్లల్లో పోతే అత్తనన్నావు కొడుక 60 ఏళ్ళోడైనా 20 ఏళ్ళోడైనా కన్న తల్లికి అర్ధబాలుడే అంటారు సరవచ్చింది కొడుకులాల మిమ్ములు ఎత్తుకొని బల్లల్లో తీసుకుపోతారా అని కొడుక పరశురామ రా 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 నా చిన్ని తనయా
మంచిగా అనిపిస్తుంది. బస్టాండ్ పరశురామ మంచిగా అనిపిస్తుంది. వచ్చిందిరా దొరికినవురా నువ్వు ఎత్తేసినావు అనుకుంటారా? చదివే బల్ల ఖచ్చితం గురువుకు నమస్కారం పెట్టురా. సారు నమస్కారం. ఇలా గురువే వాళ్ళు ఇలా చెప్పరాజు ఇద్దరు నువ్వు సారు అనుకుంటాను. సారు నీలో ఉన్న విద్య నాలో దారవయ్యాలి. నీ అంతటి వాడిని నన్ను చేయాలి. చదువురా సారు చెప్పండి సార్. నీలో ఉన్న విద్య పలకాడు తెచ్చుకున్నావు బిడ్డ? ఓ సారు పలక తెచ్చుకోలే. నేను రాత్రి పక్కన పెట్టుకొని పండుకున్నా. మా తమ్ములో మా చెల్లో నేను బొరినా. ఆ పలక అంతా పిచ్చలైంది సారు. సరే బలపవాటు తెచ్చుకున్నావా? ఓ సారు మా మమ్మీ ఎత్తుకొని రాగా నోట్లో పెట్టుకున్నా. సప్పరిచ్చిన కడుపులో వేయింది సారు. పలకలేదు బలపం. సారు మంచోడు. పలకలేదంటే పలకిచ్చిండు, బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు. పూరి లేదంటే అలా కోడలు పంపిస్తాడు. వేరుకా ఎల్లమ్మ తల్లి ఐదుగురు పిల్లగందరూ చదివియ బల్లల్లో ఒడగొట్టి ఐసా మావురాల పట్నం వచ్చింది రేరుకా ఎల్లమ్మ. చదివియ బల్లల్ల పిల్లగన్లు 6 శాస్త్రాలు 18 పురాణాలు చదువులన్నలో నేర్చుకుంటూ ఉన్నారు. అపరశరాముడు చంపన్నలుడా సిరికేలయ్యా దొక్కేలయ్యా అడవిల్ల గౌరవ్వరా 6 శాస్త్రాలు 18 పురాణాలు వేద పురాణాలు పొడిసేటి పొద్దు అదే విడిగేడు దియ్యావడే ఉన్న పాయనేశ్వరా అట్లా పిల్లగన్లు రోజు చదువుకుంటా బడికి పోయి ఇంటికి వస్తున్నారు. ఆ పిల్లగాళ్ళు ఎల్లవ్వ తల్లి కథ అంటే 7 ఏవడవై ఎల్లవ్వ తల్లి కథ నన్ను అంటారు. 7 రోజులు చెప్పిన ఎల్లవ్వ తల్లి కథ ఒడవది. ఎల్లవ్వ తల్లికి వచ్చిన కష్టం ఎవలకు రావద్దు, ఎవ్వరు ఎల్లది ఎవరు. ఇట్లా ఎల్లవ్వ తల్లి అంటే ఓకే. అయితే మీరు ఇంకా ఎండు కాలేదు, ఇంకా 7 రోజులు పడుతుంది అన్నారు కదా. అయితే పరశురాముడు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు అని ఇట్లా కొడతాడు, పాట ఉంటుంది, కొడతాడు. సో అదొక్కటి చేస్తారా? చేసి కొట్టిన తర్వాత తల్లి ఎడుతుంది. అది కూడా బాబు జాడలాడు గానాడు పరశురాముడు 24 ఏళ్ళ పిల్లగాడు కనుకనేవి మా తల్లి కనుక వెనక ఎల్లమ్మ ఉన్నది. పట్నం మీది ప్రజలందరూ పెట్ట పేరునాలు పెడుతున్నారు. చెరువు ముయ్య ముక్కుడున్నది, సేదబాయి ముయ్య ముక్కుడున్నది. నరమానవుల నాలిక ముయ్యడానికి ఏ ముక్కుడు లేదు. పూర్వల్ల మాటలు పట్టుకొని కోమట్ల మాటలు పట్టుకొని బ్రాహ్మణి కూడా భామని ఎంకమ్మ మాటలు పట్టుకొని ఇప్పుడైనా తల్లి వేడికి వెళ్ళిపోయి నా బాబు జాడలు ఎవరో నేను అడుగుతున్నా అని అన్న తల్లి రేణుక ఎల్లవ వేడికి చేర వచ్చిండు. కన్న కొడుకు పరశురాముడు. తల్లి రేణుక ఎల్లవ్వా అమ్మా మేము అటవేన కాడ ఒక పాట నేర్చుకొని వచ్చినవే అమ్మా. కన్న తల్లి ముందర వాడే పాటలు ఓ తీరుంటాయి, వదిన మరదల ముందర వాడే పాటలు ఓ తీరుంటాయి. తల్లి ముందర వాడే పాడైతే పాడు కొడుక. తల్లి రేణుక ఎల్లవ్వా ఈ పాట లోపల అర్థం ఉంటది. మరి ఈ పాట లోపల కనుక నీ 10 మంది మెచ్చడానికి ఉన్నది. ఈ పాట నీకు అవసరమే, నాకు అవసరమే, ఈ పట్నం మీద ప్రజలందరూ లోకానికి అందరికి అవసరమే. ఆగో పాడురా కొడుక అనేటల్లకు తల్లి రేణుక ఎల్లవ్వని కూర్చుండబెట్టి ఇత్తులేంది ఎల్లవో తల్లి ఎల్లవ్వ చెల్లెల్ల ఉంటుంది ఎల్లవో తల్లి ఎల్లవ్వ చెట్టు ఉంటుంది ఎల్లవో తల్లి ఎల్లవ్వ అది ఆకెట్ల పెట్టని ఎల్లవో తల్లి ఎల్లవ్వ అది ఆకెట్ల పెట్టని ఎల్లవో తల్లి ఎల్లవ్వ అది పూటట్ల ఉంటని ఎల్లవో తల్లి ఎల్లవ్వ ఆ పూట ఉయ్యని ఎల్లవో తల్లి ఎల్లవ్వ అది కాకెట్ల కాసని ఎల్లవో తల్లి ఎల్లవ్వ
ఓ బాబు జాడలు నాకు చెప్పే కన్న తల్లి వెనక ఎల్లవ్వా కొడుకులు కొడుకులు అంటారే అమ్మా నా కొడుకులు అన్న మాటలు విన్నరా ఓ ఎవ్వలారో కొడుకులు కొడుకులు అంటారవ్వా ఎవరి కొడుకులు ఉన్నారు ఎవరి బిడ్డలు ఉన్నారు అడ్డబాబలు ఉన్నప్పుడు కొడుకులు కానీ కొడుకులకు గడ్డాలు మిసాలత్తే మన కొడుకులు కాదు మన బిడ్డలు కాదంటారవ్వా కొన్నోడు కోసిపోగులేసిన ఆడవాళ్లకు బాధ అనిపించదు కానీ అదే కన్నోడు ఒక్క మాట అంటే తోడబుట్టినోడు ఒక్క మాట అంటే ఆడవాళ్లకు సచ్చిన సంబంధం అవుతుందట కన్న కొడుకు బాబు జాడలు అడగటల్లకు ఆనాడు ఎల్లమ్మ తల్లి భర్తకు మాటిచ్చింది 12 ఏళ్ళు ఎల్లరాక నాదా నీ పేరు చెప్పని దొంగ నాయకనా లేదు ఓరావుడా పట్టలేదు ఓరావుడా కానాడు ఎల్లమ్మ తల్లికి భరతాది కచ్చరా ఓ ఎవరారు ముని రాజా ముని రాజా ఒక్కడాగినాదే ఓనారా వెళ్ళి నడవలేదు ఓనారు నేను వద్దు వద్దానంగా ఓనారా శబులా గోపాని కానీ ఓనారా ఇక చేతుల తీరుతాను కానీ ఓనారా వెళ్ళిపోతివయ్యా ఓనారు వెళ్ళిపోతివయ్యా ఓనారా నారాజమదగ్నిముని రాజా నువ్వు అడవిలో పోతున్నావయ్యా నీకేమన్నా అతివారం వస్తే నాకెట్లా తెరవాలనంటే బాబా రేణుక ఎల్లమ్మ నాకు అతివారం అనేది రానే రాదు ఒకవేళ అతివారం అంటే నువ్వు శివునికి చిన్న బిడ్డవు శివనల్లి మాధవైతే ఎడంత్రాల పూలం ఎత్తుకొని వస్తే పూలం మీద వెలుగులు చూస్తే చచ్చిపోయిన నువ్వు లేస్తారన్నవయ్యా నేను పూలం ఎత్తుకొని నాదవనాదా నేను ఎన్నో బాధలు పడ్డావనాదా నేను ఎన్నో కష్టాలు పడ్డావనాదా నాకు కొడుకులు కావాలంటే ఓనాదా నాకు బిడ్డలు కావాలంటే ఓనాదా కొడుకులాను నేను కంటే ఓనాదా నువ్వు కోటి కష్టం అన్నయ్యా ఓనాదు బిడ్డలాను నేను కంటే ఓనాదా నువ్వు లేని బాధలు అన్నయ్యా ఓనాదా 12 రాదా ఓనాదా 24 ఏళ్ళ దాకా ఓనాదు నాదా నీ పేరు చెప్పరాని ఓనాదా నిన్ను పంపినోని పేరు నాదా ఓనాదా పేరు నేను చెప్పరాని ఓనాదా నేను చేతులు చేసినానే ఓనాదా పెద్ద కొడుకు రాముడయ్యా ఓనాదా వాడు నీ జాడగబట్టే ఓనాదు నేను ఎవరి పేరు చెప్పవాలే ఓనాదా రాముడా రావు రాముడా దండ వల్ల పెడతారా ఓ రాముడా
కారెత్తి దండగురా ఓ రాముడా నేను కన్న తల్లి నందరా ఓ రాముడా నేను శివునికి సిద్ధ బిడ్డరాయి ఓ దేవుడా నేను శివతల్లి మాతరాయి ఓ దేవుడా నేను ఏం పేరుకి వచ్చిన ఓ దేవుడా చూడండి ఎవరారా ఎల్లమ్మ తల్లి కచ్చిన కష్టం ఆడవాళ్ళకు రావద్దు ఎవరెల్లది ఎవరాట ఆ రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది 24 ఏళ్ళు ఎల్లరాక ఏదన్నా ఒక్క అబద్ధం ఆడుతా తర్వాత నా భర్త జాడ చెప్పుతా అని రేణుక ఎల్లమ్మ కొడుకులతోనే ఏమంటున్నదయ్యా ఓ పెద్దలారో చెప్పు. అంటే ఈ పాట ఉంటది కదా ఎల్లు ఎల్లు ఎల్లమ్మ లాస్ట్ లాస్ట్ ఒక్కసారి అదొక్కటి అయితే వింటే చాలు. ఎల్లవ తల్లి లందలో ఉంటుంది లందలు పోయిన తర్వాత ఈ పరశురాముడు వచ్చి వెళ్ళవచ్చు తల్లి ఇది స్టార్టింగ్ అది స్టార్టింగ్ మధ్యలో ఉంటది. అయితే ఇంకోటి ఏంటంటే మనకు టైం లేక అంటే వాళ్ళు అక్కడక్కడే ఆఫ్ చెప్తా ఉన్నారు. సో నేను మధ్యలో నాకు కావాల్సింది నేను అడుగుతా ఉన్నా అంటే మనకు తెలిసింది. సో ఒక్కసారి అది ఓకే తప్పకుండా ఆది పరాశక్తి లోకమాత రేణుక ఎల్లమ్మ ఎవరింటి వేరగాని జానడంత జాగియలేదు సాటడంత చోటియలేదు ఆఖరికి ఎలివాడ పట్టణం పోతే మాది గొల్లలందు లోపల జాగుండు అన్నందుకు పరశురామ ఇక నీకు దొరకరా నీ తాతకు దొరక ముత్తాతకు దొరక వీళ్ళందు లోపల జాగుంటరాని గొర్రెలందరూ బండారు పట్టేరా గొర్రెలందరూ బండారు పట్టేరా అగోరికేడు యాబాగు పట్టేరా రాగల్లాదిరా మంత్రాలగల్లాదిరా గొర్రెలందరూ పట్టేరా ఇక్కడ యాబాగు పట్టేరా చెరికడక్కడ రోగందరూ పెట్టేరా చెరికడక్కడ లోపల కారణాల పుట్టని వేసుకున్నది కలియాప చెట్లు వేసుకొని లందగోళం లోపల జాగున్నది ఎల్లమ్మ తల్లి సంగతి అక్కడుండగా పరశురాముడు తల్లి జాడల్లో వచ్చి ఆ లంద లోపల ఉన్న తల్లిని ఎట్లా వెళ్తున్నారు చూడండి కులమత భేదం లేకుండా అన్నిళ్ళు తిరిగిండు లాస్ట్ కు బల పరశురాముడు శ్రీవాడపట్నం ఏరవచ్చిండు మాదిగొల్ల అందకాడికి ఓ రామ రామ మా తల్లి రేణుక ఎల్లవ్వ లందరూ పలతాకున్నది ఆ పైలోని వేషం కట్టుకొని బల పరశురాముడు ఎల్లవే ఎల్లమ్మో ఎల్లమ్మ ఎల్లుడవే ఎల్లమ్మో
కలుసుకొని తల్లిదండ్రులు నాని గిరగిర దింపి ధరణి కేసు కొట్టి ఎనగంత పాదం ఎనవీన పెట్టింది ఎల్లమ్మ తల్లి. అమ్మా రేణుకా, నా తల్లి రావే రేణుకానే ఓ రేణుకో, నా తల్లి రావే రేణుకానే ఓ రేణుకా, నీ రూపం చూస్తుంటే కాదే ఓ రేణుకా, నాకు భయం అయితే ఉందే ఓ రేణుకా, నాకు భయం అయితే ఉందే ఓ రేణుకా, ఏనుగంత బాధ ఉమ్మా ఓ రేణుకా, ఎనవీన వెంట ఉంటే ఓ రేణుకా, పక్క బొక్కాలు అన్నీ ఓ రేణుకా, పొలబల్ల ఇరుగబట్టే ఓ రేణుకా, ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నీ రూపం చూస్తుంటే నాకు భయం అవుతుంది అవ్వా, నీ ఎనగంతని పాదం నా ఎద మీద వెళ్తుంటే నా పక్క బొక్కల బల 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 ఇరుగుతుండే అవ్వా, నేను బాబుదాడలుగా ఓడే ఓ రేణుకా, బాబుదాడలుగా ఓడే ఓ రేణుకా, నీ పాదం వల్ల నీయలేవా ఓ రేణుకా, నా కొడుకు రార రాముడా రాము రాముడు, అయ్యో నా కొడుకు రాముడా రాము రాముడు, నిన్ను రోజుల బట్టి కొట్టిన వడ్డ తిట్టిన వడ్డ లంగన్న వడ్డలవు కన్న వడ్డరా కొడుక, నా బాధ నీకు తెలియదు కొడుక, నేనెట్లా పుట్టిందో నేనెట్లా పెరిగిందో చెబుతున్న వాడలు శివనందు వెట్టుల పరశరామా, నా కొడుక చెమట లోపల పుట్టిన జగవీర మాతను నేను, నా పేరు రేణుకా ఎల్లమ్మ, పుట్టాల పుట్టిన పెట్టాల పెరిగిన నా తండ్రి చెమట లోపల పుట్టించిండు సత్యాన పుట్టింది రేణుకా ఎల్లమ్మను నేను, పుట్టకాడ రేవతి నక్షత్రంలో పుట్టిండు రేణుక, అందరూ ఇంటికి వచ్చినాక రేణుకా ఎల్లమ్మ అని పేరు పెట్టిండు, ఇన్ని రోజుల బట్టి మీ బాబులు తప్పినోని పేరు చెప్పలేదు, మీ బాబు పేరు చెప్పలేదు, నేను చెబుతున్న మాటలు రామ రాముడు, ఆశమునందు వెట్టుకొనగా ఓ రాముడు, నా కొడుక పరశురామ, నేను పెరిగి పెద్దదాన్నైనాక నా ముగ్గురు మేన బావలు కార్తీక రాజులు వాళ్ళు, కంచుకు పట్ల కోటగే లేని కార్తీక రాజులు నా మేన బావలంటే నాకు మంట, నా కాలి కింద పొడిగనవుతున్న తొంటలు వాళ్ళను నేను లగ్గవాడనుకున్నా, ఎందుకంటే నేను సత్యాన పుట్టిన శివుడల పుట్టిన జగవీర మాతను కాబట్టి, ఆనాడు నేను గరుడ స్తంభం పంజం పెడితే గరుడ స్తంభం పంజం లోపల నా మేన బావలు గెలవలేదు, ఆనాడు నా మేన బావ కార్తీక రాజు నా మీద పగబట్టిండు, నాకు రక్కదాని వల్ల వేసుకుంటే ఎట్లా సుఖపడతావా అని, నీ తండ్రి పేరు జమదగ్నివుడు రాజు కొడుక పరశురామ, నేను పెట్టిన పంజం లోపల గెలిచిండు నీ
తండ్రి పేరు జమదగ్ని ముని రాజు లంక ఒక్కటయింది నాగవెల్లి కాలేదు తెల్లవారితే నాగవెల్లి జరిగేది ఉండే మాకు ఒక్క బ్రాహ్మణయ్య వేషం కట్టుకొని వరుగులు తప్ప చెప్పి గురువు లేని విద్య గుడ్డి విద్య అడవికి పోవాలి నీకు తల్లెవల తెలవది తండ్రవ తెలవది మునిరాజా శివుల గోపికవు చేతుల తీర్థంగా అన్నాని నా భర్తకు వరుగులు చెప్పుతే అడవికి వేయిండు అడవి లోపల పుట్టగాడ పూజలను ఎత్తే కార్తీక రాజు దేని వరకు బాణం ఎత్తే ఆ బాణం వచ్చి నీ తండ్రి జమదగ్ని ముని రాజు డొక్కల బాణం నాటింది ఓ బాబా రేణుకా ఇల్లమ్మను బోనం ఎత్తుకొని వస్తే ఆ బోనం మీద వెలుగులు చూసి ఎత్తనన్నాడు ఆనాడు బోనం కొరకు నేను ఎన్నో బాధలు పడ్డా ఎన్నో కష్టాలు పడ్డా కార్తీక రాజు ముగ్గురు మేనక అటువంటి మాయ కవుతల తోలితే ఎంగిలి బోనం పట్టుకొని నా భర్త దగ్గరికి పోతే నాదా నాకు సత్యాన కొడుకులు కావాలి సత్యాన బిడ్డలు కావాలన్న వాళ్ళు నా భర్త ఏమన్నాడు బామా రేణుకా ఇల్లమ్మ కొడుకుల కంటే కోటి కట్ట ఉంటది బిడ్డల కంటే లేని బాధలు ఉంటాయి వద్దే ఎల్లవ్వ తల్లంటే కావాలని నేనన్నా ఓ నాదా ఇప్పటికైనా అప్పటికైనా ఈడుల్లో జోడుల్లో చేసుకున్న భర్తకి ఇట్లా చచ్చిపోతే కడుపులో పుట్టిన పిల్లలుంటే ఆ భర్త వీధి ప్రేమల పిల్లగాళ్ళ మీద వేసుకొని బతుకుతారు లోకంలో కొంతమంది ఆడోళ్ళు నాదా నేను అట్లా నేను బతుకుతాను అన్నోళ్ళ బామా రేణుకా ఎల్లమ్మ నీకు 5 పిల్లగాళ్ళ నోటి గడత గాని నీకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా 12 24 ఏండ్లు ఎల్లరాక నా పేరు ఎప్పద్దు నన్ను చంపినోని పేరు ఎప్పద్దని ఆనాడు నేను నా భర్త చేతుల చేసిన ఎందుకంటే 12 ఏళ్ళప్పుడు మీరు అగో మీ తండ్రిని చంపినోడు కార్తీక రాజని కొడుకులకు చెప్పుతే వాళ్ళు నా ప్రాణమే తీసినోళ్ళు మన కొడుకులు చిన్నోళ్ళు వాళ్ళ మీదకు యుద్ధానికి పోతే వారి చేతులు మన కొడుకులు చచ్చిపోతారు 24 ఏండ్లు ఎల్లరాక చెప్పకాని ఆనాడు మాటిచ్చిండు నా భర్త అందుకనే కొడుక పరశురామ నువ్వు కొట్టినావడ్డా తిట్టినావడ్డా తన్నినావడ్డా ఎల్ల చెప్పుతన్నా మీ తండ్రి పేరు జమదగ్ని ముని రాజు మీ తండ్రిని చంపినోడు కార్తీక రాజు అన్నది రేణుకా ఎల్లమ్మ అంటే ఇల్లమ్మ కథ మాత్రం అసలు సూపర్ చెప్పారు. అంటే మన టైం లేక మనం మొత్తం చెప్పలేకపోతున్నాం కానీ అంటే మీరు ఎంత చెప్పారో అంత చెప్పిన దాంట్లో అంటే మాకేంటంటే కొన్ని తెలియదు. ఓకే 90s కిడ్స్ మనకు చాలా తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది ఆ కథ ఇట్లుంటుందా అంటే దేవత ఇట్లా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మొత్తం అనిపిస్తూ ఉంది. సో ఒగ్గు కథలో మళ్ళీ ఇంకో మీరు చెప్పడం జరిగింది అంటే 100 సంవత్సరాలు మొత్తం మీరు చెప్తా అని చెప్పేసి. ఓకే సో అది చెప్పండి. సో దాంట్లో ఏమేమి ఉంటాయి? అయితే భార్య భర్తలు ఉంటారు. కథకాడి కంటే ఎట్లా ఒకరు డ్యాన్స్ చూడాలని వస్తారు, ఒకరు పాట చూడాలని వస్తారు, కొంతమంది జానపద కొంతమంది ఏడుపు, కుటుంబంలో వాళ్ళని చనిపోతే వాళ్ళ పేర్లు చదువుతా ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నిజంగానే అట్లా. అయితే ఇప్పుడు ఒక చిన్న జోకు, భార్య భర్తలు ఉంటారు, ఒక రాజు ఒక రాణి. అయితే ఈ భార్య భర్తలు గొడవ పెట్టుకొని మళ్ళీ కలిసి ఉంటారు. అది ఒక సీన్ మీ కొరకు చేస్తాను చూడండి. ఆగో కన్న తల్లి చూసినవా ఆగో రాజ్యాల రాజు రాజు పౌడంపు మహారాజు ఒక్కగాని ఒక కొడుకున్నాడు, 7 ఏళ్ల కొడుకు బడి పోతున్నాడు, ఇంటికి వస్తున్నాడు. రాజు కనుకనే పౌడంపు మహారాజు భవనాల వేడి పోతున్నాను. వెనకటి కాలం లోపల భర్తలు ఇంటికి వచ్చేదాకా భార్యలు అన్నం తినకపోదురాట. ఈ కాలం లోపల ఉన్నరే అవ్వలో చేసుకున్న భర్త ఏదన్నా పని మీద బయటికి వేయండి చాలు వాడు పోని చెట్లలో వాడి సావని అని మంచి మంచి అన్నం అంతది మాడి చెక్కలు ఉంచుతున్నారు ఈ కాల వాడలు. ఇప్పుడే నా భార్య బయటికి నేను వెళ్ళిపోతానా అని ఎట్లా పోతున్నాడు ఓ రామ రామ, ఎట్లా పోతున్నాడు పొడిస 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 పొద్దు వడిసరా నాగులో నాగవలే దారిలో పొద్దు వడిసరా నాగులో నాగవలే దారిలో పొడిస 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 కాత కాత కాత
తెలివి కలది కావాలి భర్త పొద్దు పొద్దున్నాక కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చే కళ్ళకు తెలివి కళ్ళ భార్య అయితే తలనున్న దూకొని సముద్రం రొట్టె పెట్టుకొని ముసిముసి నవ్వి చెంబు చేతికిస్తే చేసిన కష్టాన్ని చేర్లో మర్చిపోతాడు మొగోడు ఊరన్న కాడ కొంతమంది బంగారు తల్లులు 10 మంది అని ఉంటారు భర్త కట్టం చేసి ఇంటికి వచ్చేటాలకు తలకాయ కోళ్ళ గూడలో పెట్టుకొని నెత్తిన పేర్లు పర్రా 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 నెత్తిన పేర్లు కొట్టిందంటే 60,000 అప్పున్న మొగోరికి రందనిపించేది కానీ ఇంటికి వచ్చేటాళ్ళకు ఆ భార్య అనేది పెంట ముఖం పెట్టుకొని ఉన్నదంటే ఇంట్లోకెళ్ళి బయటకు పోతాడు కోటర దాటాడు ఆపు తాగుతాడు పుల్లు తాగుతాడు 6 నెలలు బతికేటోడు 3 నెలల వరకే వాళ్ళు కొట్టుకుని ఎగిరిసత్తాడు యంత్రాల మారు లోపల ఏమి దక్కువ ఉన్నది కోరుకో కాయిపడి కోరుకుంటే ఈ హైదరాబాద్ మొత్తం రాసిద్దామో హైదరాబాద్ నీ తాత అనుకుంటాడా నీ ముత్తాత అనుకుంటాడా హైదరాబాద్ నీ శివాన్ని అనుకుంటాడా మనం ఉన్నంత సేపు మనది తర్వాత మళ్ళీ శివన్న స్టూడియోలో శివాన్నే ఉంటాడు హైదరాబాద్ ఎక్కడిది అక్కడనే ఉంటది ఎవరు మంచిది అయితే ఊరంతా చుట్టాలు ఊరుకో ఇల్లు కడతావా కట్టవు ఊరికొక తెలిసిన మనుషులతో ఊరుకో ఇల్లు కట్టినట్టే ఇవాళ చూసినవా మన శివన్న యూట్యూబ్ లోపల మన కథ చూసి సతీష్ అన్నను పిలిపించుకోవాలి మా ఛానల్లో ఉండని మన మీద ప్రేమతోటి ఈ పేద కళాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు కాబట్టి మరుగున పడిపోతున్న కళలను కాపాడినందుకు ఆ శివన్నకు శివ స్టూడియోకు పేరున మా కళా వందనాలు. అయితే మనం భార్య భర్తలం, భర్తవు నువ్వు భార్య నేను, నా మాట నువ్వు వింటావా నీ మాట నా మాట నువ్వే వినాలి. నేను భర్తని చెప్తాను, నీ భార్యని చెప్తానా, నీ మొగని నీ పిల్లని చెప్తానా, నీ హస్బెండ్ నీ వైఫ్ చెప్తానా. అరే ఇది మా ఇంట్లో ఉన్నదా? ఇవాళ రేపు మొగోళ్ళు దేవుడు అర్థలేదు, మొత్తం మహిళా సంఘాలదే ఉన్నది. మొగడు కోపం వచ్చి దెబ్బ కొట్టింది అనుకో, ఆధార్ కార్డు పట్టుకొని ఇంటి బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ బస్ ఎక్కుతాం. నా ఆస్తి అమ్ముకున్నా నువ్వు దొరక అసలుకి పైసలు పెట్టి టికెట్ కొనుక్కుంటాను, సీట్ దొరుకుతుందా? దొరుకుతలేదు. అందుకే మరి మీ ఆడవాళ్ళు ఎత్తరే గెలిచిండా రేవంత్ రెడ్డి. మరి మీకేం కావాలి? అరే మేము కూడా మొగోళ్ళము ఓటేసినాం, మరి అదే ఆధార్ కార్డు పట్టుకొని మేము సాయంత్రం పొద్దున్న దాకా కట్టని చెప్తాం. సాయంత్రం ఆధార్ కార్డు పట్టుకొని ఆ బరణి షాప్ కాడికి పోతే ఓ కోటరో ఓ నైంటో ఓ ఆపో ఇస్తే అయిపో కదా. ఎప్పుడన్నా ఒక్కసారి కళ్ళు కొట్టి ఎక్కువ అయితేనే ఇంటికి అత్తలేరు. మీకు ఇట్లా కోటరో హాఫ్ నైంటో ఫ్రీ ఇస్తే మీరు ఇంటికి అత్తరా? మందు బత్తాల కొరకు రైతులు చెప్పులు లైన్లు పెట్టినట్టు ఆ షాపు తీయక ముందు మంచాలు వేసుకొని అక్కడ ఉంటారు మీరు, అందుకే మీకు ఫ్రీ పెడతలేరు. నేను అందరి లెక్క తింటా, నిన్ను ఒక్కొక్కరు చేసుకున్నావు కానీ లజ్జ కొడుకు లవిడి కొడుకు అంటే నిన్నేమన్నా అంటున్నారా? అంటున్నావు అంటాను నేను చెప్తాను, నేను నా మాట వింటావైనవా? నువ్వెంత నీ లెక్కెంత తొడుగుతానో కాలుకుంటావు, విడుతానో కూలకుంటావు. అదే వాయ్యాలకి మహారాజా, అదే వాయ్యాలకి మహారాజా. ఎవరు ఆడుకున్నావో ఏమాడుకున్నావో అంతే మాటకు పోతా పోయింది దానివే. మా అమ్మగారింటికి పోతా, నేను ఎప్పటికీ నిన్ను వేసుకున్నా నీ ముఖానికి అవుతా. నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా? నాకేందే మనిషి నల్లగున్న మనసు ఎన్న పూస శివన్నాడు పోతా పోతరాను. నువ్వు పోతే ఇంకో వస్తారు నాకు. మా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. మా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నేను తన్నుకుంటా పుట్టుకుంటా నిన్ను తీసుకెళ్తా మళ్ళీ దోసుకెళ్తా. తన్నుకుంటా పుట్టుకుంటా నిన్ను తీసుకెళ్తా మళ్ళీ దోసుకెళ్తా. తన్నుకుంటా పుట్టుకుంటా నన్ను తీసుకెళ్తే మళ్ళీ దోసుకెళ్తే నా నోట్లున్న భూతంతా నేను వెళ్ళగలుగుతా, నేను వెళ్ళగలుగుతా. సోరుకున్న ముందుగట్టే నేను అందుకుంటా ఆ సూడుకున్న ముల్లిగడ్డ నువ్వు అందుకోని సాపిగట్టే, మూలకున్న శిబిరగట్ట నేను అందుకుంటా నీ ముఖం మీద చూస్తా. మూలకున్న శిబిరగట్ట నువ్వు అందుకోని ముఖం మీద చూస్తే ఎందుకనాలి పెళ్ళాన్ని నాది ఇన్ని రోజులు బట్టి ఓపిక వచ్చినా ఏం చేస్తా
తక్కువ అనుకుంటాను నా ఈడే పోయింది నా జోడే పోయింది నేను బొంబాయిలో పోగొట్టాలి నేను ఉంచుకుంటా, పెళ్లి చేసుకుంటా బొంబాయిలో పోగొట్టాలి నువ్వు ఉంచుకొని పెళ్లి చేసుకుంటే ఎందుకనారే మొగోడు కాదా మాటకు మాట ఎందుకన్నా నువ్వు ఒక్క పట్టుకొని అత్తన్నా నువ్వు బొంబాయి వచ్చరాక నేను అట్టుగానే ఊకుంటున్నా నీకోసారి నాకోసారి ఉన్నా సిద్దిపేట సిక్కులన్నీ నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా నేను బొంబాయి పోవడద్దు నువ్వు సిద్దిపేట పోవడద్దు భార్య భర్తలు అన్నప్పుడు ఓసారి కలిసి ఉండాలి ఓసారి కొట్లాడుకోవాలి భార్య మాట భర్తినాలి భర్త మాట భార్య ఆ సంసారాన్ని పేరు కత్తది కొట్టినా నువ్వు నాకు మొగనివే తిట్టినా నేను నీకు పెళ్ళాన్నే నాదా ప్రాణేశ్వర పూజలకు మనం బయలుదేరి పోదామని 7 దాసల్లో తీసుకొని ఆ కన్న తల్లిదుడు ముచ్చారగన్నే పేరు పెట్టి దాసల్లో విలుస్తున్నది ఓ తల్లులారో అనుజాను రాధరకు మల్లెలో రామ ఏడ ఉన్నర మీరు రఘు మల్లెలో రామ ఏడ ఉన్నర మీరు అనుజాను రాధరకు మల్లెలో రామ ఏడ ఉన్నర మీరు రఘు మల్లెలో రామ సింధుజ సుజాత రఘు మల్లెలో రామ ఏడ ఉన్నర మీరు రఘు మల్లెలో రామ ఆకుల్లో ఆకాయి పువ్వుల పువ్వాయి ఆడుకున్న రామయ్య కొమ్మ కొమ్మల వారే కలిగి తిరగల తీరు కలిసిపోదల రావే కన్యారవందరము దాసి ఇక రాయే ఏం చేస్తానవే నా పని పాడువాడా తీర్థందా ఉడుతుందా సీరగడ్డ చూడవా నా సింగులంట చూడవా సీరగడ్డ చూడవా నా సింగులంట చూడవా సీరగడ్డ చూడవా నా సింగులంట చూడవా వినయ్ 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 నీకేమైతాడు వినయ్ మా బావ మొక్కల పాలు చూస్తాడు సీరగడ్డ చూడకుండలన్నా చూడవా అయితే ఇక కథకాడు ఎవరు ఉంటారో వాళ్ళ పేరు పెట్టి ఇట్లా ఇప్పుడు ఇక వినయ్ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టి అయితే దాసి ఏం చేస్తారు నా పరిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా పొయ్యిలో ఉడుకుడుకు బూడి తీసి మంచు కొంపల మీద వారవస్తున్నా నీ పేరేం పేరు నా పేరు అంటున్నావా నా పేరు అందాల తార మందాల మాల చక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేష్ పటేల్ కాజల్ ఎలియా రాణి శివన్నకు అర్థమైతే లేదు గిద్ద పెద్ద ఉంటుంది మళ్ళీ సరి ముఖ్యాంశాలు వస్తాయి కదా తప్పదు నా పేరు అందాల తార మందాల మార సక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేష్ పటేల్ కాజల్ ఎలియా రాణి బిత్తిరాది బిత్తిరిది సిబ్బి లేక అవునే నీ ఎంటికలు గాలి కొట్టుకు గడ్డలు ఎక్కుంటాయి ఏం చెడలు ఇవి అందరేమో పూలు పెట్టుకుంటారు నువ్వు గిలాస పెట్టినవు ఇవి పెట్టావు అదే అంబర్ పొట్ల పెట్టావే నీకేవరిక మొన్న యములాడ వంగ అరకిల పూలు కొనుక్కొని యములాడ పోతే యములాడ అక్కడ కొయిలాలకు మాత దొరుకుతుందా అటు ఇటు చూసింది కొయిలాగా ఉడిగేసి పూలన్నీ తిన్నది ఇక పూలు తిన్న కానించాలి ఇక గిలాస్ ఉన్న అంబార్ పొట్లం పెట్టుకున్నాడు అనుకో అంబార్ వేసుకున్న వాళ్ళు దులిపి ఆడ ఎక్కిపోతారు ఇక గిలాస పెట్టుకున్నాడు అనుకో కథల ఇంటికి వస్తే ఫస్ట్ మంచిళ్ళు ఇస్తారు థమ్స్అప్ పోతారు స్ప్రైట్ పోతారు బరండి పోతారు ఆ అటు ఇటు పోవడానికి ఇదే గిలాస వాడి మొన్న కథ లేకుండా వీళ్ళందరినీ పిలిపించి ఒక పుల్లు బాటలు తీసుకొచ్చి ఇదే గిలాసాలకి వెళ్ళి మందు పోసి ఇళ్ళకి వెళ్ళి నీళ్లు పోసి నీళ్లు తాగి నీ అందానికి రహస్యం ఏంటిదే అంబార్ పొట్లం వేసుకుంటారే ఇంట్లో గ్లామర్ ఎట్లా వేసుకుంటావు అంబార్ ఎట్లా వేసుకుంటావు చూపి
ఇక్కడ ఎక్కుడే తీసుకొని వేసుకుంటే చెప్పు. ఓకే బిడ్డ నా భర్త నాకు సెలవునిచ్చిండు భగవంతుడి గుళ్ళల్లో పూజలు పోతాన్న నాయంబడి అత్తావు బిడ్డ. నేను కూడా అత్తప్ప, నేను 5-6 ఏళ్ళ సంతాన పొలాలు అడకచ్చుకుంటా. రేపు నా గర్భాల కొడుకన్న బిడ్డన్న ఉడితే నాకు భర్త ఉన్నాడు కాబట్టి నా భర్త పేరు చెప్తా. నీకు కొడుకో బిడ్డో ఉడితే ఎవరి పేరు చెప్తావు? ఈ ఎవరిల్లు వచ్చుకుంటావే? నాకు మొగడెందుకు లేడు, మా ఆయన శ్రీవారు, మా పిల్లల గల తండ్రి, హైదరాబాద్ లాగా వినయ్ మా ఆయనే. ఆయన నేను ఎటు అట్టేస్తూ మరి శివదేవైతే శివన్న మరిదవుతాడు. పోదావిగా పోదాం పోతాను అవా పిల్ల పైన వాళ్ళకి అమ్ము టీవీ బంద్ చేయి. ఎవరు తీస్తాడు కదా ఎవరు తిట్టండి అక్కడ ఇంటికాడ చేసేది ఇక్కడ చేసేది చేయాలి. 10 రూపాయలు విండు. రాత్రి బిడ్డరా దాశలు ఎప్పుడు పెట్టుకో. సరే ఒక్క నిమిషం, వినయ్కి ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ. ప్రపోజ్ చేయి. ఈ పూలే వద్దా? పూలు ఏమొద్దు ఆడు చెయ్యి. ఇట్లు చేయాలి. ఐ లవ్ యూ. కవి కలాంటి బస్ కవి కళాన్ని మరిచిన, కోకిల గానాన్ని మరిచిన, నివలి నాట్యాన్ని మరిచిన, నేను మాత్రం వినయ్ని మరవలేదు బాబా. అవునే ఇవాళ పాపం రాత్రి వినయ్ పడుకుంటే కలల కత్త నిద్రపోడే. ఎంత మంచిది. అంతేనా? ఆయనకి ఏమైనా దయ ఉంటే పోతుంది మీదకెళ్ళి. పోదావురప్ప దాశలు ఎప్పుడు పెట్టుకోని పూజల కానీ ఎట్లా పోతున్నది ఓ తల్లులారో. కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. మట్టి రాముదే ఉయ్యాలో కొమ్మన వదిలికున ఉయ్యాలో. మట్టి రాముదే ఉయ్యాలో కొమ్మన వదిలికున ఉయ్యాలో. పైరత పుట్టది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. పైరత పుట్టది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. గడవేసి లాగుతే ఉయ్యాలో గడ్డల వదిలికునే ఉయ్యాలో. గడవేసి లాగుతే ఉయ్యాలో గడ్డల వదిలికునే ఉయ్యాలో. ఇల్ల దేవుడు ఉన్నాడు ఉయ్యాలో మొక్కుదవర విచ్చునే ఉయ్యాలో. ఇల్ల దేవుడు ఉన్నాడు ఉయ్యాలో మొక్కుదవర విచ్చునే ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన కూరలి మల్లందరా ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో కూరలి మల్లందరా ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన ఓదర మల్లందరా ఉయ్యాలో. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన ఓదర మల్లందరా ఉయ్యాలో. ఇల్ల దేవతున్నది ఉయ్యాలో మొక్కుదవర విచ్చునే ఉయ్యాలో. ఇల్ల దేవతున్నది ఉయ్యాలో మొక్కుదవర విచ్చునే ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో రేణుకయ్యల్లమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో రేణుకయ్యల్లమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో ఆ తల్లి కోసమ్మరా ఉయ్యాలో. దేవతంటే దేవత ఉయ్యాలో ఆ తల్లి కోసమ్మరా ఉయ్యాలో. కొమ్మన బండున్నది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. కొమ్మన బండున్నది ఉయ్యాలో కోరిక వన్నట్టున ఉయ్యాలో. ఆ ముచ్చాలగంటే అడవి లోపల ఏనాడు వస్తున్నో తల్లి వచ్చేడు తొవ్వ లోపల పారేటి గంగ ఒడ్లల్లా ఒక శివుని గుడి గల్ల పడ్డది ఓ తల్లులారా. ఆఖరికి ఆ గుడి కాడి పోయి గుడి లోపల పూజలు చేస్తానన్నది. అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా కొట్టంగా ఒక్క రవతాడ తిట్టంగా ఒక్క మాట పెట్టంగా ఒక్క శాపన పొయ్యంగా దోషుడు మన్ను అన్నారు. ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో ఏ చెట్టు మీద ఏ పిట్టు ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియదు. ఆఖరికి ఆ గుళ్ళల్ల పూజలు చేస్తారా అని గుడికాడికి వచ్చింది ఆ కన్న తల్లి. సర్వేశ్వర హిందూ గలడు అందు లేడన్న సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందగలడు నమ్ముకున్నోనికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ. గరళ కంట గౌరీ మనోరుడా నీలకంఠుడా నిత్యాది నందుడ పులిచేరు మాంబదరుడ గజచరు మాంబదరుడ గంగాధర నీలిమేఘ శాముడ నిత్యాది నందుడ నా తండ్రి లోకాల శంకర ఎందరు మహిమలు దొరికిన గాని వెములవాడ రాజరాజేశ్వరుని మహిమలు ఎవలకు దొరకవోవు. ఓ తల్లి పార్వతీదేవి నీకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా
రేణుకా ఎల్లమ్మను ఓడిగట్టుకున్నావు, నల్లవోషమ్మను ఓడిగట్టుకున్నావు. నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా నాకొక్క కొడుకుని ఇండ్రి, ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా నాకొక్క బిడ్డని ఇండ్రి. భార్య భర్తలు ఇద్దరు ఇట్లా ఇవ్వాలన్న ఒక్కలచ్చి సంతాన బలమిత్తనే ఈ గుళ్ళల్లో నేను బ్రతుకుతలేకపోతే ఆ శివలింగానికి నా సిరిసువల కొట్టుకొని చచ్చిపోతానని పూలాభిషేకాలు పాలాభిషేకాలు వేసి అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలతా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణాని గుళ్ళల్ల పూజలు ఎట్లా చేస్తున్నది నా కన్న తల్లి. సర్వేశ్వర ఓం బోల శంకర హర హర ఓం హర శంకర సర్వేశ్వర ఓం బోల శంకర హర హర ఓం హర శంకర. హర హర శంకర శివ శివ కైలాసపతి గంగమ వేషము వేసి నిజడలో గంగలు దాసి జంగమ వేషము వేసి నిజడలో గంగలు దాసి గంగలు బ్రోసిన శివుడవు నీవే. చీకటి వెన్నెలలోన పూసిన పూలముగా చీకటి వాపి వెన్నెల చూపిన చేతుల శూలము పట్టి మెడలో పాములు నోటి చేతుల శూలము పట్టి మెడలో పాములు నోటి భక్తుల రాసిన శివుడవు నీవే. మార్కాండేయుని గని శివ లింగములో ఉదయించి మార్కాండేయుని గని శివ లింగములో ఉదయించి భక్తుల రాసిన శివుడవు నీవే. శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. ఇట్లా పూజలు కట్టి తర్వాత సంతానం శంకరుడు వచ్చి ఇచ్చిన తర్వాత భర్త భార్య చనిపోవడం, పిల్లలను భర్త చేతిలో పెట్టి భార్య చచ్చిపోతే ఇట్లా ఉంటాయి. ఓకే, అంటే చాలా బాగా చెప్తున్నారు. అంటే టైం లేక మనం మొత్తం కథ తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు మీ గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు వాడవాడకి వెళ్ళి ఊరు వెళ్ళి మీరు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు వేషం ఇట్లా వేసుకుంటారు కదా, సో ఎవరన్నా అంటే బ్యాడ్గా మాట్లాడడం కానీ ఏమన్నా అంటూ ఉంటారా? చిన్నప్పుడు నేను అప్పుడు కథ నేర్చుకున్న టైంలో కొన్ని చాలా కష్టాలు ఎదుర్కొన్నా. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన 8-9 చదివిన మొన్న 10th ఓపెన్ 10th రాసిన. అయితే చిన్నప్పుడు చాలా మా నాన్న మా అమ్మ ఈ కథలు అంటే అట్లా నిద్రుండక ఈ వేషధారణ ఇవన్నీ ఎందుకు కొడక మంచిగా చదువుకోవాలి అంటే నాకు ఎక్కువ పాటలు అంటే ఇష్టం. మా నాన్నకు తెలియకుండా కథ నేర్చుకోవడం, పాటలు పాడడం అవన్నీ చదువుకోమంటే నేను ఎక్కువ ఈ చదువు అనేది పాటలు విన్న ఇట్లే చేసుకున్నా. అట్లా బడికి పోకుంటూ పల్లె కూడా ప్రతి జెండా మందిరానికి నాతో పాట పాడించేది. ఆ పుణ్యభూమి నా దేశం, బార్డర్లో సైనికులు, ఇవన్నీ పాటలు పాడే. అయితే రామాయణం కూడా వేసిన. రామాయణంలో కూడా ఇదే గెటప్, సీత పాత్ర కట్టిన ఒక 5 సార్లు. ఓకే, సీత పాత్ర కడితే సీత కట్టాలు వస్తాయి కొడుక అని కూడా మా నాన్న చెప్పేది. అయినా పర్లేదు, ఆ భగవంతుడు ఆ తల్లి కృప, ఎల్లవ తల్లి కృప అని ఇట్లనే చేసుకుంటే. ఇప్పుడు కొన్ని రోజులకు ఫస్ట్ కష్టపడ్డా. ఒక 5-10 ఏళ్ళ వరకు నాకు ఆ ఊళ్ళల్లో పలాని నర్రా కుమరెల్లి కొడుకు నర్రా సతీష్ మంచి వేషధారణ, మంచి పాటలు పాడుతాడు, ఏడిపిస్తుండు, నవ్విస్తుంటాడు. అప్పుడు
మా అమ్మ నాన్న చాలా సంబరపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా నాన్న నాకు దూరం అయింది కాబట్టి కొంచెం మా నాన్న అంటే చాలా ఇష్టం. ఇక నాన్న పేరు అంటే ఇక నేనంటే చాలా ఇష్టం మా నాన్నకు. అట్లా మా నాన్న దూరం అయిపోయిండు. ఏమైనా నాన్నకి ఆరోగ్యం బాగాలేక వ్యవసాయం చేసేది, ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. అంటే నాన్నగారు ఈ వృత్తిలో లేరు? లేడు. ఓకే, అంటే ఇక మీరే రావడం, మీ ఇంట్రెస్ట్ తోటి మీరు రావడం జరిగింది. అవును. అంటే ఏం చదువుకున్నారు అసలు? నేను అప్పుడు 8th క్లాస్ వరకు చదువుకున్నాను. 8th క్లాస్ వరకు చదువుకున్నారు. అంటే పాటలు కూడా జానపద పాటలు వచ్చా? జానపద గేయాలు కూడా. ఏదైనా ఒకటి మంచిది పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దాయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేరు కలుపులున్నప్పుడు, అమ్మాయిగా నేరు కలుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తెచ్చుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూల సొమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవునా. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామములు తలసి నిన్ను పూజించిన నీరునా అమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, పచ్చి బాలింతాయి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డలను పిండేసి సాగిల్ల అమ్మోలు సబ్బోలే అరుగులు, సాగిల్ల అమ్మోలు సబ్బోలే అరుగులు, సాగిల్ల అమ్మోలు సబ్బోలే అరుగులు. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కావురంగానే మారం వేస్తే కావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటది, ముద్దాడి సంకాన ఎత్తుకుంటది, ముద్దాడి సంకాన ఎత్తుకుంటది. ముత్యమా మెరసరత్నమా నా బంగారు పల్లాని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోనే కావాలంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుగ పెడతాది అమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరికొచ్చి దెబ్బతాగేనాని ఒళ్ళంత చూస్తాది, దెబ్బతాగేనాని ఒళ్ళంత చూస్తాది, దెబ్బతాగేనాని ఒళ్ళంత చూస్తాది. ఆస్తి పాస్తులెన్ని ఉన్న లేకున్నా మేడమిద్దరు లెక్కలేదన్ని ఉన్నా అన్న కడిపే ఆస్తి పాస్తులు ఉంటుంది. కడుపు తీపే మేడమిద్దరు తింటారు, కడుపు తీపే మేడమిద్దరు ఉండాలి, కడుపు తీపే మేడమిద్దరు ఉండాలి. జనమచ్చి ఒళ్ళు కాలుతే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా. సూపర్, అసలు చాలా బాగా పాడిరు పాట. అంటే అయితే ఇంకోటి నా బాధ ఏంటంటే నేను చాలా ఛానల్లో కూడా చెప్పుకున్నా నా కష్టం బాధలు. కాకపోతే ఏంటంటే నాకు తెలంగాణ వచ్చినప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డా. తెలంగాణ ర్యాలీలు చేసిన ఉద్యమంలో మెమోటోలు ఉన్నాయి, ప్రశంస పత్రాలు ఉన్నాయి, పేపర్కి వచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ నేను పట్టుకొని హైదరాబాద్ కూడా వచ్చిన, సారథికి వచ్చిన, చాలామంది కలిసిన, రస్మాయన్న కలిసిన, చాలామంది కలిస్తే సరిపో మళ్ళీరా అని కాల్ లెటర్ లాగా వచ్చింది ఇంటికి పోస్ట్లో. మళ్ళీ ఇది వచ్చిందని పోయినా, అది పట్టించుకోరు. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ పోయినా, వదిలేసి సైలెంట్గా ఉన్నా. ప్రభుత్వం తరఫున కూడా నాకు ఇది వరకు ఏమీ రాలేదు. అదొక చిన్న బాధ అంతే. చాలా ఛానల్లో కూడా చెప్పినా కానీ అంత భగవంతుడి కృప. అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ అంటే చెప్పడం జరిగింది, అంటే రసమై బాలకృష్ణని కూడా వీళ్ళని కలవడం జరిగింది అని చెప్పేసి. అంటే ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. సో ఉన్నారు అంటే మీరు చెప్పడం జరిగిందా ఇట్లా కావాలని చెప్పేసి వాళ్ళకు? చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది?
వాళ్ళు ఏమన్నారు, సరే చూద్దాం తీ అని అన్నారు. ఓకే. కొంచెం ఇక పట్టించుకోలేకనే పోయింది. 2 సార్లు పోయినా, 2 సార్లు మళ్ళీ సెకండ్ టైంలో కూడా అప్లై చేసుకున్నాను. సెకండ్ టైం కూడా రాలేకపోయింది. చాలామంది ఇక్కడ మా దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మీరు మాతో ఉన్నారు, అసలు మీరు మంచి మంచి పాటలు పాడతారు, కథలు చెప్తారు, మీకు కూడా వస్తే బాగుండని జాబ్ వచ్చిన వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు కూడా చాలామంది. ఓకే. అయితే ఈ లేడీ గెటప్ వేసినప్పుడు జనాలు ఎట్లా చూస్తారు, ఏం మాట్లాడతారు? ఈ లేడీ గెటప్ వేసినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. కష్టము అంటే అందరూ ఒకలాగా ఉండరు. ప్రోగ్రామ్ కొంచెం డ్రింక్ చేసి వస్తుంది, మనం ఏడ్చినప్పుడు వాళ్ళు విజిలేసడం, అల్లరి చేయడం, అప్పుడు నా మనసులో బాధపడతా. ఇంత మంచిగా పాట పాడుతూ ఉంటే వాళ్ళు ఇట్లా చేయబట్టి భగవంతా ఎల్లవ తల్లంతా నీదే దీవెన కొంచెం సైలెంట్గా కూర్చుంటాం. కొంతమంది ఎల్లవ తల్లి వేషం వేస్తే వాళ్ళు వచ్చిన కాళ్ళు మొక్కి నాకు ఓడి బియ్యం పోసి, అమ్మవారు నువ్వే మా పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, నీ చేత బొట్టు పెట్టు, మాకు సంతానం అయితే లేదు, నీ చేత ఒక పండుగ అని ఇట్లా అన్నప్పుడు నాకు సంబరం అనిపించి కష్టం సుఖం అన్నీ ఎల్లదీసిన ఈ వేషధారణలు. సో అంటే ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా మీరు, అంటే బాధపడి ఎప్పుడన్నా? బాధపడ్డా కొన్ని సమయంలో. మా నాన్న చనిపోయినప్పుడు బాగా బాధపడ్డా. ఓకే. ఈరోజు ఇంత పేరు వచ్చింది, ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఉగ్గుగత్తలో చూసి సతీష్ యాదవ్ వస్తున్నాడా అని ఫోటోలు తీయడం అదొకటి జరిగితే, ఇవాళ మా నాన్న ఉంటే ఇంకా ఎంత మంచిగా ఉండు, ఎంత సంబరపడాలి, అదొక బాధ ఉంటుంది ఎప్పుడో మనసులో. అయితే మీరు అంటే అక్కడ ఈ ఒగ్గు కథనే కాకుండా జానపద పాటలు పాడడం అంటే మూవీ పాటలు కూడా పాడతారు అనుకుంటా నాకు తెలిసి. జన్మభూమి నా దేశం పాట పాడతా అని చెప్పేసి మీరు అందరు స్కూల్లో పాడతాను, అది వచ్చా ఇప్పటికీ పాడతారా? ఒక్కసారి పాడు. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అంటే సినిమా పాటలు కూడా బాపు సినిమాలో కూడా వాడినా నేను. ఇది బాపు సినిమా ఉంది చూడ, ఫస్ట్ పేర్లు వాడంగా వస్తుంది నా పాట చెక్కుతోని. ఓకే. అయితే ఈ పుణ్యభూమి నా దేశం పాట పాడుతున్నారు కదా, ఒక్కసారి. పుణ్యభూమి నా దేశము నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. సూపర్ అసలు. అంటే మీకు ఇష్టమైన మూవీ సాంగ్స్ ఏమైనా వచ్చా? మీకు ఇష్టమైన పాట ఏది? ఈ బాల్ల బలి బలి పాట ఉన్న చూడండి, ఆ ఒగ్గు కథ సినిమాలో పెట్టిరు. ఆ పాట ఫస్ట్ మా ఒగ్గు కథ నుంచే పుట్టింది. ఓకే, ఒక్కసారి అది. గంగా ఓ శివలింగా బండెల్లి పోవంగరా బండిలో మీ తండ్రి పోవంగరా నువ్వు కన్న బిడ్డలేవో నీ కట్ట వచ్చినారా, నువ్వు కన్న కొడుకులేవో నీ కట్ట వచ్చినారా. అయ్యో నా ఇన్నో గడేటు పోతున్నవే, మన ఇల్లు గీడున్నది, మన జాగ గీడున్నది, కట్టిన ఇల్లు విడిసి నువ్వు తిన్న కంచ విడిసి అడుకున్న మంచ విడిసి గడేటు పోతున్నవో. అయ్యో కొడుకులారా నేను అట్టిగా పోతలేను, ఇక ఇటుతోని పోతమున్నా, నేను ఇటుతోని పోతమున్నా, వడగట్టి పాడగట్టి ఆడల్ల మంట పెట్టు, నలుగురు ఎత్తుకొని ఇక పాడుకుంటూ పోతూనే ఉంటే అది సాగుతూనే ఉంటుంది ఇంకా. అయితే ఇప్పుడు మొత్తం ఈ ఒగ్గు కథ అనేది అంతరించిపోతుంది. అంటే మీ పిల్లలకి మీరేమైనా నేర్పించాలనుకుంటున్నారా? అంటే ఇది అట్లాగే పరంపర కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పటి వరకైతే మాకు మేము నేర్చుకున్నాం, బాధలు పడుతున్నాం, సుఖపడుతున్నాం, కానీ పిల్లలు కూడా మా పిల్లలు చిన్న చిన్న పాటలు పాడతారు. ఓకే. ఇక వాళ్ళకు దేవుడు కళ ఇస్తే నేర్చుకుంటారు, లేకుంటే అదే చదువు కొనసాగిస్తారు. అంటే యాజ్ ఏ పేరెంట్స్గా, అంటే మీరు ఫాదర్స్గా మీరు ఏమైనా నేర్పించాలనుకుంటున్నారా మీ పిల్లలకి? మీరు అందరు చెప్పండి, మీరు చెప్పండి అన్న ఫస్ట్. మీరు నేర్పించాలనుకుంటున్నారా పిల్లలకి? నేను సాంగ్స్ నేర్పుతాను మా బాబుకి. అంటే ఒక్క కథ సైడ్ ఒక కథ కూడా నేను ఇంట్లో అప్పుడప్పుడు పాడుకుంటా, ఏ పని చేసినా ఆ పని ఇట్లా నడుచుకుంటూ పోతే
మా కొడుకు ఇంట్లో వినుకుంటా నాయనకు పాడుకుంటా వస్తాడు ఓకే. చదువుకుంటా. ఎంతమంది పిల్లలు అన్న? కొడుకు బిడ్డ అంటే వాళ్ళని ఏమన్నా ఇటు సైడ్ తెచ్చే ఆలోచన ఏమన్నా? లేదు, కొడుకు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుండు. ఆల్రెడీ పెద్దోళ్ళేనా? ఓకే. పెళ్లి కూడా చేసిన. ఓకే. సో ఇంకా మీ తరం మీరే లాస్ట్ ఇంకా మీ తరంలా? అంటే మా తమ్ముడు నేర్చుకున్నాడు ఫస్ట్ నాకన్నా ముందు, తర్వాత తమ్ముడు తర్వాత నేను నేర్చుకున్నా. ఓకే. మీకు ఎంతమంది అన్న పిల్లలు? కొడుకు బిడ్డ. ఓకే. వాళ్ళకి ఏమైనా ఇది ఏమన్నా నేర్పించే ఛాన్స్ ఉందా లేకుంటే వద్దనుకుంటున్నారు? ఇక మీతోటే ఇంకా ఇక్కడికే అయిపోతుంది. అన్న మీరు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అంటే వాళ్ళు ఓకే చదువుకుంటారు. ఇటు సైడ్ ఏం తీసుకురావు. అంటే నాకు ఏమనిపించింది అంటే మీరే కష్టాలు పడుతున్నారు, మీ పిల్లలు కష్టాలు పడొద్దని అనుకుంటున్నారు. మేము ఈ తరం వరకు నేర్చుకొని మేము ఇట్లా వస్తున్నాం కదా, తర్వాత ఇది అంతరిస్తుందో, ఇది ఇంత మంచిగా మీ లెక్క మాకు సహకరించి మళ్ళీ ముందుకు వెళ్ళామా అన్నట్టుగా చదువుకుంటే అయిపోద్ది కదా అని మేము ముందుకు. కానీ నిజం చెప్పాలంటే ఇట్లాంటి కళలు అంతరించిపోకుండా ఉండాలి, అసలు కొనసాగించాలి. సో అందుకే నేను మీ గురించి అడిగిన, అంటే మీ పిల్లలకి ఏమైనా నేర్పించే ఛాన్స్ ఉందా అయింది అనేది. ఈ రోజులలో చెప్పే అంత వాళ్ళకు మనం ఇప్పటి వరకైతే మాలాంటి కళా బృందాలు చాలా ఉన్నాయి. నేను ఒక బృందం అనేది కాదు, మేము ఒక బృందానికి 5గురు ఉంటారు. ఒకళ్ళు మేటి, ఒకళ్ళు వేషధారణ, ఒకళ్ళు కామెడీ, ఒకళ్ళు డప్పు, ఒకళ్ళు తాళం. ఇది ఒగ్గు డోలు, ఇది కంజర కథ. డోలు కథకు 8-9 మంది ఉంటారు, 2 వేషాలు అట్లా ఉంటాయి. అంటే చుక్క సత్తయ్య గారి శిష్యులు డోలు, ఇట్లా డోలు కథ. మిథరాములు గారి శిష్యులం మేము డప్పు. ఇట్లా చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది ఊళ్ళో పుట్టి ఇట్లా కథ చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకైతే చాలా చక్కగానే ఉంది. ఈ జీవనోపాధికి అయితే కొనసాగిస్తున్నాం. ఓకే. సో మొత్తానికి హ్యాపీగా ఉన్నారా? అంటే మీరు కథ చెప్తా ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంటాం. ఓకే. సో నెల సంపాదన ఎంత ఉంటుంది ఒకవేళ కౌంట్ చేస్తే? ఈ నెల సంపాదన అంటే మేము నెలకు ఒక 10 కథలు చెప్తాము, 10-15 ఇక 1800 2000 ఇట్లా జమ చేస్తే అంతేగా. అవి ఎంత వచ్చినా కానీ పిల్లల చదువులకి ఇంకా ఇంట్లో ఖర్చులు అవే ఇంకా ఆడికాడికి అవుతాయి మాకు, ఏం మిగిలాయి అంత. దాన్ని కళను నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు డే లెవెల్ విలువరు. నైట్గా ప్రోగ్రామ్ నైట్ అంతా కష్టపడి డే లెవెల్ మేము వచ్చేటలకు మన 7-8 అవుతుంది. పట్టుకొని 12-1 లేచి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం. నిద్ర కూడా చాలా కష్టం, ఇబ్బంది, టైం కన్నా ఉండదు అట్లా. సో ఇట్లాంటి కళలు అంతరించిపోకుండా శివ స్టూడియోస్ త్రూ అయితే నేనైతే అందరికీ సాయం చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నేను ఏమంటే ఇప్పుడు మీరున్నారు, సో మీరు ఊరు వాడ ఇల్లు మీరు కథలు చెప్తూ ఉంటారు. సో చాలామంది మిమ్మల్ని చూసి మిమ్మల్ని పిలవాలనుకుంటారు. సో మీ కాంటాక్ట్ నెంబరు నేను మన స్క్రీన్ పైన ఇస్తాను. అంటే ఎవరన్నా పిలవాలనుకుంటే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. నా సైడ్ నుంచి నేను ఇది చేస్తాను, ఎందుకంటే నేను వీళ్ళలోకి పరిచయం చేసినట్టు మీ నెంబర్ ఇచ్చినట్టు. సో నా త్రూ మీకు ఏమన్నా వస్తే నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కటి వచ్చినా చాలా అనేది నా ఆలోచన. సో మీరు అంటే మిమ్మల్ని చూసే ప్రజలకు కానీ మిమ్మల్ని మెచ్చే ప్రజలకు కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్న. ఓకే. నర్ర సతీష్ ఒగ్గు కథలని మొన్ననే రీసెంట్గా పెట్టుకున్నా. 65,000 సబ్స్క్రైబ్ ఉన్నారు. సూపర్. ఓకే. ఆ ఛానల్ భగవంతుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. అన్న మీరు శివన్న మా కొరకు ఇంత టైం మాకు కేటాయించి మా మరుగున పడిపోతున్న ఒగ్గు కథను మీ ఛానల్ ద్వారా మేము బయటకు వస్తున్నామంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. చాలు. మీకు మళ్ళీ ఒకసారి మీ ఛానల్లో సత్యాన బోనం అనేది ఉంటుంది, మీకు అవకాశం ఉంటే తప్పకుండా చేద్దాం, పక్కా చేద్దాం. సో ఎందుకంటే ఇది అంతరించిపోకుండా చేయాలనుకుంటున్నాం కాబట్టి చేద్దాం పక్కా. మళ్ళీ మన దాంట్లో మళ్ళీ ఇంకో వీడియో మీద పక్కా ఉంటుంది. సో మళ్ళీ చేద్దాం. అంటే సత్యాన అంటే మనం మొత్తం చూపించలేకపోయినాం, ప్రదర్శన తక్కువ చూపించినాం కాబట్టి. సో అవుట్డోర్ లో కానీ ఇండోర్ లో కానీ ఎక్కడో ఒక దగ్గర ప్లాన్ చేసి మళ్ళీ మనం పక్కా ప్లాన్ చేద్దాం. సో టైం సెట్ చేసుకొని చేయడానికి ప్రయత్నిద్దాం, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. ఓకేనా? కానీ ఇట్లాగే మీరు ఇంకా మా అంటే గ్రామాలలో కానీ వాడవాడలో కానీ అంటే మొత్తం ప్రపంచ స్థాయికి పోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది అంతరించిపోవద్దు అనేది నేను కోరుకునేది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.